హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి డైలీ వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా చిట్టి డైలీ రొటీన్ ఎలా ఉంటుందో కూడా చూసేసేయండి. తనైతే స్కూల్కి వెళ్తుంది ఇవాళ. బ్యాగ్ పక్కన పెట్టేసి చెప్పు, కొంచెం గట్టిగా చెప్పు, ఏడ్చి తక్కువ చెప్పు. హలో ఎవ్రీవన్, మా చిట్టిని అయితే స్కూల్కి అయితే రెడీ చేస్తున్నాం. ఇప్పుడు చిట్టి స్కూల్కి వెళ్ళిపోద్ది. ఇవాళ ఫ్రైడే కదా, ఇవాళ ఒక రోజు వెళ్తే మళ్ళీ 2 days చుట్టూ. ఆ 2 రోజులు మాకు తల తినేస్తుంది. అసలు మాటిందు, మొబైల్ చూస్తుంది, తిందు, ఎప్పుడు బయట తిరగడం, బాగా మస్తీ చేస్తుంది. తెలుసా మీకు? డర్టీ ఫెలో ఇది. నువ్వు ఏ క్లాస్ చెప్పు, ఏ క్లాస్? నర్సరీ. ఏబిసిడీలు వచ్చా నీకు? వచ్చాయా? చెప్పు. అట్లా సాంగ్స్ లాగా పాడతారా? చూడాలి చాచు. వెరీ గుడ్. It's very good కదా. క్రీమ్ పీనా? కప్పు ఫైలో స్పెషల్ మాటి పక్క పిల్ల కదా కదా. గుడ్ మార్నింగ్. స్కూల్ పోతాను కదా. చెప్పు. స్కూల్కి వెళ్తున్నా. జుట్టు ఎవరు వేసుకుంటారు? తలే వదులుకుంటారు. హెయిర్ బ్యాండ్ ఎవరు వేసుకుంటారు కదా? ఇక్కడ వెయిటింగ్. దోశ కావాలి కదా, దోశ అయితే వేస్తున్నా. ఇంకా అయితే పెనం అయితే వేడెక్కలేదు. దోశ చట్నీ కావాలా? ఓన్లీ దోశ కావాలా? 1 దోశ. ఓకే. నువ్వు పెద్ద 1 దోశ తినాలి. ఇవాళ అయితే మా చిట్టిని స్కూల్కి పంపించాలి. ఫ్రైడే కదా ఇవాళ లాస్ట్. మళ్ళీ సాటర్డే సండే అయితే చుట్టి వస్తుంది. ఇంకా తననైతే రెడీ చేసేసి నేను ఇక్కడైతే తనకి దోశ అయితే వేస్తున్నా. మార్నింగ్ లేచిన కాబట్టి హార్లిక్స్ పాలు అయితే తాగేసింది. దుద్దు తాగావు కదా? హార్లిక్స్ దుద్దు తాగావా? హార్లిక్స్ దుద్దు అయితే తాగింది. ఇప్పుడు దోశ వేస్తున్నాం. చిట్టి కోసం క్రిస్పీ దోశ. చట్నీ కూడా వేస్తా. క్రిస్పీ దోశ చట్నీ. ఓకే. ఇది వైట్ వైట్. Yum yum dosa. చిట్టి దోశ అయితే రెడీ అయిపోయింది. చలో దోశ తిందామా? ఉండు. బాగుందా దోశ? చట్నీ అద్దుకో. కాలుతుందా?
తిను ఇంకా తిను. బాగుందా? స్కూల్కి వెళ్తున్నాను చెప్పు. స్కూల్కి వెళ్తున్నా. డట్టిగా నడవదు అస్సలు, బ్యాడ్ గల్ ఇది. మమ్మీ ఉంటే మస్తీ చేస్తుంది. మళ్ళీ తాతయ్య అమ్మటి నడుచుకుంటూ వస్తావు కదా. అవును కదా, మస్తీ కదా. చిట్టిని వదిలిపెట్టి వచ్చేసిన తర్వాత అయితే నేనైతే ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను. ముందు రోజు పెట్టిన పూలన్నీ అయితే తీసేసి నిర్మూలన చేసిన తర్వాత అయితే ఫస్ట్ అయితే పూలు అయితే పెడతాను. డైలీ పూజ అయితే ఇలా సింపుల్గా అయితేనే ఉంటుంది నాది. ఇది థర్స్డే పూజ. చిట్టి ఉండే వరకు అయితే కొంచెం హడావిడిగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో పిల్లలు ఎవరు ఉండరు, అందరు స్కూల్కి అయితే వెళ్ళిపోతారు, పెద్దవాళ్ళు కూడా. కాబట్టి ఇంకా లక్కీ అండ్ రుతిక కూడా స్కూల్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత చిట్టిని అయితే వదిలిపెట్టేసి వస్తాను నేను. తర్వాత అయితే ఇలా ప్రశాంతంగా అయితే పూజ చేసుకుంటాం. ఇవాళ చూసారు కదా, మందారాలు చాలా వచ్చాయి మన మొక్కలకైతే పైన టెర్రస్ మీద. మందారాలు అలాగే గులాబీలు అయితే ఉన్నాయి. ఇవి రెక్క మందారాలు అలాగే ముద్ద మందారాలు కూడా ఉన్నాయి. చాలా వస్తాయి, రోజుకి ఒక 5 to 6 వరకు అయితే వస్తాయి. ఇవి 2 days అయితే స్టోర్ చేసి అయితే పెట్టాము. అండ్ గులాబీలు కూడా ఉన్నాయి, అవి కూడా వస్తున్నాయి బాగానే. చిన్న చిన్న గులాబీలు ఇవి, కానీ బాగుంటాయి. ఇక్కడ వచ్చేసి నేనైతే దేవుడి రూమ్లో అయితే అంతా శుభ్రం చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ పసుపు కొంచెం రాసేసి ఇలా ముగ్గు అయితే బియ్య పిండితో అయితే ముగ్గు అయితే వేసుకుంటున్నాను. నేనైతే చాలా సింపుల్గానే చేసుకుంటాను పూజ, ఇలా ఎక్కువ హడావిడి అంటూ ఏం లేకుండా. అండ్ ఇవాళ అయితే ఇది ఫ్రైడే వ్లాగు, థర్స్డే కాదు, ఫ్రైడే కాబట్టి ఇంకా అమ్మవారికి అయితే లక్ష్మీ అమ్మవారికి పాలు అయితే నైవేద్యంగా పెట్టాను. పాలు కాగబెట్టేసి కొంచెం బెల్లం పొడి వేసేసి అయితే పాలు అయితే నైవేద్యంగా పెట్టాను. ఇంకా నైవేద్యం చేయడానికి టైం లేదు, అందుకు వచ్చేసి పాలు అయితే పెట్టాను. ఇంట్లో ఫ్రూట్స్ కూడా ఏమీ లేవు. ఇలా అయితే నా సింపుల్గా అయితే పూజ అయితే ఉంటుంది. చూసారు కదా, ఇలా మందారాలు ఒక్కొక్కటే పెట్టేశాను. ఒక్కొక్క మందారం పెట్టినా కూడా బాగుంటుంది రూమ్ అంతా. బాగా పెద్ద పువ్వులు కాబట్టి ఇవి నీట్గా అనిపిస్తాయి, ఎక్కువ పూలు అవసరం ఉండదు. మందారాలు అయితే ఒకటి పెట్టినా కానీ బాగా నిండుగా అయితే కనిపిస్తుంది. ఇలా అయితే మా పూజ గది అయితే ఉంది సింపుల్గా ఇవాళ. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను కూడా అయితే దోశ వేసేసుకొని తినేసాను బ్రేక్ఫాస్ట్. ఆ తర్వాత అయితే ఇక్కడైతే మీషో నుండి అయితే శారీస్ అయితే తెప్పించాను. ఇది ఖాదీ కాటన్ అండ్ ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది కలంకారీ టైప్ బ్లౌజ్ అయితే వస్తుంది. ప్యూర్ కాటన్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది. డిజైన్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ది, కలంకారీ బ్లౌజ్. వన్ మీటర్ క్లాత్ వర్క్ అయితే ఉంది. అండ్ శారీ వచ్చేసి ఇది మెరూన్ కలర్ ఖాదీ కాటన్, చాలా బాగుంది. సింపుల్ మొత్తం ప్లెయిన్ అయితే వస్తుంది. చూడడానికి అయితే 2 shades అయితే కనిపిస్తుంది. వీడియోలో ఎలా కనిపిస్తుందో అర్థం కావట్లేదు. వీడియోలో అయితే మీకు ఎలా కనిపిస్తుందో అర్థం కావట్లేదు, కానీ శారీ మటుకు చాలా బాగుంది. ప్యూర్ కాటన్, ఖాదీ కాటన్ కాబట్టి శారీస్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నేను ఇలా కాటన్ శారీ అయితే తీసుకోవడం, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ కలర్ నా దగ్గర ఇప్పటివరకు అయితే అసలు ఒక శారీ కూడా లేదు. బాగుంది, సింపుల్గా సింగిల్ పిన్ పెట్టుకునే వాళ్ళకైతే బాగుంటుంది. నాలాంటి వాళ్ళకైతే కొంచెం, నేను ఎక్కువ సింగిల్ పిన్ పెట్టుకొని నేను శారీస్ కూడా ఎక్కువ కట్టుకోను, కానీ నవరాత్రి కోసం అయితే తీసుకున్నాను. ఇది ఖాదీ కాటన్లో ఇప్పుడు బాగా ట్రెండింగ్ నడుస్తున్నాయి కదా ఖాదీ కాటన్ శారీస్.
కాటన్, అలాగే నవరాత్రి టైం అయితే ఎక్కువ ఇలాంటి శారీసే కట్టుకుంటారు కాబట్టి అందుకని ఒకటైతే ట్రై చేద్దాము ఈసారి కాటన్ అనేసి అయితే తెప్పించుకున్నాను. శారీ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇది కాస్ట్ కూడా ఎక్కువ పడలే, 400 పడింది. ఎవరికైనా కావాలనుకుంటే లింక్స్ కావాలంటే కమెంట్ చేయండి, నేనైతే లింక్ అయితే మీకు కమ్యూనిటీ బాక్స్లో అయితే పోస్ట్ చేస్తాను. చాలా బాగుంది శారీ అయితే. దీనికి మనము ఆ బ్లౌజ్ కుట్టించుకున్నా బాగుంటుంది, లేదా వేరే ఏదన్నా మనకి అది వద్దనుకుంటే వేరే ఏ కలర్ అయినా ట్రై చేయొచ్చు. మెరూన్ కాబట్టి ఏ కలర్ అయినా బాగుంటుంది దీనికి. మీకు వీడియో కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, ఇక్కడ చిట్టి అయితే పక్కన మాట్లాడదు, కొంచెం అడ్జస్ట్ అయ్యి అయితే చూసేసేయండి. అండ్ ఇది వచ్చేసి నేను డ్రెస్ కూడా మీషోలోనే తీసుకున్నాను. ఇది ఓన్లీ టాప్ అలాగే దుప్పటా వస్తుంది, ప్యాంట్ అయితే రాదు. డ్రెస్ అయితే చాలా బాగుంది ఫినిషింగ్ అయితే. ఇది నేను మీడియం సైజ్ అయితే పెట్టుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 500 సంథింగ్ ఎంతో పడింది, 540 అలా పడింది అనుకుంటా. చాలా బాగుంది, వర్క్ అయితే ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారు. అండ్ డ్రెస్ వచ్చేసి లోపల మనకి లైనింగ్ కూడా అటాచ్డ్ ఉంది, బాగుంది, చాలా సింపుల్గా ఉంది. అండ్ క్లాత్ వచ్చేసి మంచి క్లాత్, చాలా బాగా మెరుస్తున్నట్టు ఆపట్టు టైప్గా అనిపిస్తుంది, అలానే ఆపట్టు కాదు, మంచి క్లాత్, చాలా బాగుంది. అండ్ దుపట్టా వచ్చేసి ఇలా ఫుల్ వర్క్ అయితే వచ్చింది. దుపట్టా అయితే చాలా బాగా నచ్చింది నాకు. దుపట్టా మనము ఇలా లంగా ఓనికి పిల్లలకి అలా సెట్ చేసుకోవచ్చు, చాలా బాగుంది దుపట్టా. దేనికైనా మనం సెట్ చేసుకోవచ్చు. గోల్డ్ వర్క్ అయితే వచ్చింది, దుపట్టా అంతా కట్ వర్క్ వచ్చింది, బార్డర్ వచ్చేసి ఫుల్గా వర్క్ ఇచ్చారు, బాగుంది ఫినిషింగ్ అయితే. దుపట్టా కూడా చాలా బాగుంది, చూసారు కదా, నేను వేసుకొని కూడా చూపిస్తాను, చాలా బాగుంది. నెక్కి అయితే డిజైన్ చాలా మంచి ఫినిషింగ్ ఇచ్చారు, నాకైతే సూపర్గా నచ్చింది ఈ డ్రెస్ అయితే. మీకు ఎవరన్నా కావాలనుకుంటే కమెంట్ చేయండి, నేనైతే మీకు లింక్స్ కావాలంటే లింక్స్ అయితే ఇస్తాను. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్గా. అండ్ దీనికి లెగిన్ ఏదైనా మనము పర్పుల్ కలర్లో తీసుకున్నా సరిపోద్ది, ఏదో ఒకటి ఉంటుంది కదా ఇంట్లో, లేదా గోల్డ్ అలా సెట్ చేసుకున్నా కానీ బాగుంటుంది. ఆఫ్ వైట్ అలాంటి లెగిన్ వేసుకున్నా బాగుంటుంది, లేదా పర్పుల్ కలర్ లెగిన్ వేసుకున్నా చాలా బాగుంటుంది. చూస్తారు కదా, వీడియో నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి, తప్పకుండా అయితే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.